వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్షేత్రం రాజకీయ రణరంగాన్ని తలపిస్తుంది. ఒకవైపు అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్ దూసుకుపోతుంటే మరోవైపు ప్రతిపక్షాల వ్యూహాలపై మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు బయటకు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రపంచనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రెండు పార్టీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఒక పార్టీ బలహీనంగా ఉన్న చోట మరో పార్టీకి సహకరించుకోవడం, ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించడం వంటి పరిణామాలనే మంత్రి కుట్రగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుండటంతో విపక్షాలు ఉనికి కోసమే ఇలాంటి అడ్డదారులను తొక్కుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చీకటి ఒప్పందాలను ప్రజల ముందు ఉంచి వారిని చైతన్యపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.